ఈరోజు క్లాసులో వ్యవసాయ రంగం గురించి కొన్ని బిట్స్ చేసుకుందాము. భారతదేశంలో మొదటిసారిగా వ్యవసాయ కమతాల పన్నును ప్రతిపాదించిన కమిటీ అది రాజ్ కమిటీ. జీవనాధారం కోసం కాకుండా మార్కెట్లో అమ్మకం కోసం రైతులు పండించే పంటలను ఏమంటారు? నగదు పంటలు, క్యాష్ క్రాప్స్. వ్యవసాయ రుణాలను ఇచ్చే అత్యున్నత బ్యాంక్ ఏది? నబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. జౌళి విధానం గురించి సిఫారసులు చేసిన కమిటీ ఏది? సత్యం కమిటీ. భారతదేశంలో కారన్వాలిస్ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు పద్ధతి వల్ల కొత్తగా ఉద్భవించిన వర్గం ఏది? జమీందారులు. రైతుల అభివృద్ధికి వ్యవసాయ ఆదాయ పన్ను విధించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? బీహార్. భారతదేశంలో వ్యవసాయ ఆదాయ పన్ను విధించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? బీహార్. రాష్ట్రాల భూ సంస్కరణ చట్టాలకు రక్షణ ఇచ్చే భారత రాజ్యాంగ షెడ్యూల్ ఏది? 9వ షెడ్యూల్. పాల పరిశ్రమను సహకార ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి పరచుటకు ప్రారంభింపబడిన పథకం ఏది? పాల వెల్లువ పథకం, ఆపరేషన్ ఫ్లడ్. భారతదేశంలో భూదాన ఉద్యమం అత్యధికంగా విజయవంతమైన రాష్ట్రం ఏది? బీహార్. కౌలు సంస్కరణల గురించి ప్రభుత్వ విధానం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రకటింపబడినో? మొదటి పంచవర్ష ప్రణాళిక. రాష్ట్ర ప్రభుత్వాలు భూ పరిమితి చట్టాలను ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో చేశాయి? రెండవ పంచవర్ష ప్రణాళిక. భారతదేశంలో వ్యవసాయ రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలని ప్రతిపాదించిన కమిటీ అది భాను ప్రతాప్ సింగ్ కమిటీ. దేశంలో చేపలు, రొయ్యల ఉత్పత్తిని పెంచుటకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏది? నీలి విప్లవం. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు చేతికి అందనప్పుడు రైతుకు సహాయపడే పథకం ఏది? పంటల బీమా పథకం. భారతదేశంలో పంటల బీమా పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1985. సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించబడిన? రెండవ పంచవర్ష ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్లో సాంద్ర వ్యవసాయ పథకం ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి జిల్లా ఏది? పశ్చిమ గోదావరి. కొరత కాలంలో వాడటానికి వీలుగా ప్రభుత్వం నిల్వ ఉంచే ఆహార ధాన్యాలను ఏమంటారు? బఫర్ నిల్వలు. భారతదేశంలో బఫర్ నిల్వల బాధ్యత గల సంస్థ ఏది? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. హరిత విప్లవం వల్ల అధికంగా లాభపడిన రాష్ట్రాలు ఏవి? పంజాబ్, హర్యానా. హరిత విప్లవం వల్ల అత్యధిక లాభం పొందిన పంట ఏది? గోధుమ. హరిత విప్లవం పదాన్ని మొట్టమొదటి వాడిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు? విలియం ఎస్క్లాండ్. హరిత విప్లవానికి కారకుడైన అంతర్జాతీయ శాస్త్రవేత్త ఎవరు? నార్మన్ బోర్లాగ్. భారతదేశంలో హరిత విప్లవ కారకుడు ఎవరు? స్వామినాథన్. హరిత విప్లవంలో భాగంగా సృష్టించిన IR3, జయ, పద్మ, వంగడాలు ఏ పంటకు సంబంధించినవి? వరి. హరిత విప్లవం వల్ల ఏర్పడిన సమస్యలు ఏవి? ఆదాయ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు. హరిత విప్లవ ప్రధాన బలహీనత ఏది? కొన్ని పంటలకే పరిమితం అవ్వడం. ముస్లిం సాంప్రదాయంలో ప్రవేశపెట్టబడిన భూస్వామ్య పద్ధతి ఏది? మహల్వారీ పద్ధతి. హిందూ సాంప్రదాయంలో ప్రవేశపెట్టబడిన భూస్వామ్య పద్ధతి ఏది? రైతువారీ పద్ధతి. రైతు వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక అంశాన్ని కూడా నిర్వర్తించడాన్ని ఏమంటారు? మిక్స్డ్ ఫార్మింగ్. మొట్టమొదటి ఆహార ధాన్యాల విచారణ కమిటీ అధ్యక్షుడు ఎవరు? అశోక్ మెహతా. సమగ్ర వాటర్ షెడ్ పథకాన్ని సిఫారసు చేసిన కమిటీ ఏది? హనుమంతరావు కమిటీ. భూస్వాములకు కౌలుదారులు కౌలు మొత్తాన్ని ద్రవ్య రూపంలో చెల్లించాలని నిర్దేశించిన పంచవర్ష ప్రణాళిక ఏది? 4వ ప్రణాళిక.